భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద నీటిలో కూలీలు చిక్కుకున్నారు. అశ్వరావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం వద్ద వాగులో 30 మంది కూలీలు చిక్కుకుపోయారు. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వాగులోకి వరద పోటెత్తింది. దీంతో కూలీలు వాగు మధ్యలోనే చిక్కుకున్నారు. చూస్తుండగానే వారిని వరద నీరు చుట్టేసింది. కొంతమంది కూలీలు ప్రాణభయంతో చెట్టు ఎక్కారు. వరదలో కొట్టుకుపోకుండా చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటు కూలీలను కాపాడడానికి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ద్వారా కూలీలను బయటకు తీసుకువచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. కొద్దిసేపటి క్రితం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఆ ప్రవాహ ఉధృతిలోనే కొంతమంది కూలీలు రోడ్డు దాటడానికి ప్రయత్నించారు. ఉన్నట్టుండి వరద ప్రవాహం పెరగడంతో వారంతా వాగు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఏపీకి చెందిన ఒక హెలికాప్టర్ ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నప్పటికీ సిగ్నల్స్ అందకపోవడంతో రాలేకపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి మరొక హెలికాప్టర్ రప్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాము అందిస్తారు. సాము, చెప్పండి, వాగులో చిక్కుకున్న కూలీల పరిస్థితి ఏంటి? ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామం దగ్గర చిక్కున్నటువంటి 30 మంది కూలీలను కాపాడేందుకు ప్రస్తుతం హెలికాప్టర్ రంగంలో దిగింది. హెలికాప్టర్ తో పాటు ఎన్డీఆర్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్ దృశ్యాలను కూడా టీ న్యూస్ మాత్రమే వీటిని ప్రసారం చేస్తుంది. దాదాపు 2 గంటలకు పైగా వీరంతా కూడా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామ సమీపంలో ఉన్నటువంటి కట్టమైసమ్మ ఆలయం దగ్గర వరదలో చిక్కుకుపోయారు. ఇది అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వెళ్లేటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారికి సంబంధించినటువంటి ప్రాంతంలో పెదవాగు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అవుట్ గేట్ ఏదైతే ఉందో ఆ వరద అంతా కూడా ఈ ప్రవాహం ఈ రహదారి మీదుగానే వెళ్తుంది. 30 మంది కూలీలు రోజువారీ దినచర్యలో భాగంగా రోడ్డు దాడుతుంటారు. ఆ గ్రామాలకు వచ్చిపోతున్నటువంటి వారంతా కూడా ఈ రోజు సాయంత్రం కూడా అదే తీరుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వరద నీరంతా రోడ్లపైకి వచ్చింది. దీంతో ఆ ప్రవాహ వరద ఉధృతిలో 30 మంది ఒకే చోట చిక్కుకుపోయారు. వారందరూ కూడా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వారితో పాటు ఆటో ఉంది, అందులో కొంతమంది మహిళలు పిల్లలు కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ని ఆయుధంగా ఉపయోగించుకొని సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులకు అట్లాగే అధికారులకు కూడా వేడుకున్నారు. కొంతమంది వాగు దాటేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రవాహ ఉధృతి తీవ్ర స్థాయిలో ఉండటంతో చెట్లెక్కి తమ ప్రాణాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే జరిగిన ప్రాంతంలో అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం సమీపంలో ఉన్నటువంటి పశువుల కాపర్లు మరొక 5గురు చెట్లెక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. పశువులు కాసి ఇంటికి తిరిగి వచ్చేటువంటి క్రమంలో వరద ఉధృతి పెదవాగు ప్రాజెక్టును గేట్లు ఎత్తడం, ఆ గేట్లకు సంబంధించినటువంటి వరద ఉధృతి ఒక్కసారిగా రావడంతో వారంతా కూడా చెట్లెక్కి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక హెలికాప్టర్ సమీపానికి చేరుకున్నప్పటికీ కూడా సిగ్నల్స్ సరిగా లేవనేటువంటి కారణంతో సహాయ చర్యలు చేపట్టలేకపోయారు. కొద్దిసేపటి క్రితం ఒక హెలికాప్టర్ ఎన్డీఆర్ బృందం కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం వారందరినీ కూడా 30 మందిని లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారిని లిఫ్ట్ చేసి అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీలో ఎప్పుడుకి సిద్ధంగా ఉంటుంది, ఒక హెలిప్యాడ్ సిద్ధంగా ఉంటుంది. అక్కడ వారిని దింపేందుకు అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు విస్తృతంగా చేపట్టారు. ప్రస్తుతం వచ్చినటువంటి హెలికాప్టర్ ఎవరైతే 30 మంది కూలీలు గ్రామస్తులు అంతా ఉన్నారో ఆ ప్రాంతానికి హెలికాప్టర్ స్పాట్ లొకేషన్ చేరుకుంది. తాడు సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముందుగా హెలికాప్టర్ నుంచి కిందికి దిగి వరద ఉధృతిలో ఉన్నటువంటి ఆ కూలీల దగ్గర చేరుకుంటున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత వారిని ఒక్కొక్కరిగా ధైర్యం చెప్పి పైకి తీసుకెళ్తారు. ఏదైతే హెలికాప్టర్ లోకి తీసుకెళ్లి చేర్చిన తర్వాత వారందరినీ కూడా అశ్వారావుపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కళాశాల దగ్గర ఉన్నటువంటి మైదానంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో దింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరదలో చిక్కున్నారంతా కూడా బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రవాహ ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. పైన ఎగువన గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30 మంది ఉన్నారు. అందులో చాలా మంది
పిల్లలు, చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రవాహాన్ని దాటేటువంటి ఎక్స్పీరియన్స్ గా లేదు. అట్లాగే ఎంత ప్రవాహం దాటేటువంటి ఈత వచ్చినప్పటికి కూడా వరద ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరిగినట్లయితే కొట్టుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారంతా ఒకరినొకరు తోడు పట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్ ఆ స్పాట్ కు వచ్చి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి అయితే ఒక ధైర్యం చెప్తున్నారు. ముందుగా వారందరినీ కూడా పైకెక్కించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత తీసుకొచ్చి వీలైతే ఒకేసారి అందరినీ లిఫ్ట్ చేయడమా, లేకపోతే 5-10 మందిని బృందాలుగా విభజించి ముందు తీసుకొచ్చి దింపడం అనే దాన్ని చూస్తున్నారు. ఎందుకంటే లైట్ కూడా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లైట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఒకసారి లిఫ్ట్ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. లోకల్ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి హెలికాప్టర్, ఇది విజయవాడ నుంచి వచ్చినటువంటి హెలికాప్టర్ అన్నది కొంత స్పష్టత లేదు. కానీ ఘటనా స్థలానికైతే ఒక హెలికాప్టర్ ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. వారికి ధైర్యం చెప్తున్నారు. వారందరినీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేయడానికి వారందరినీ తీసుకొచ్చి పక్కనే ఉన్నటువంటి అశ్వరావుపేట అగ్రికల్చర్ కళాశాలలో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గరికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అక్కడకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు లొకేషన్ కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కూలీలు, ప్రయాణికులందరినీ కూడా పైకి తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతీష. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద నీటిలో కూలీలు చిక్కుకున్నారు. అశ్వరావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం వద్ద వాగులో 30 మంది కూలీలు చిక్కుకుపోయారు. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వాగులోకి వరద పోటెత్తింది. దీంతో కూలీలు వాగు మధ్యలోనే చిక్కుకున్నారు. చూస్తుండగానే వారిని వరద నీరు చుట్టేసింది. కొంతమంది కూలీలు ప్రాణభయంతో చెట్టు ఎక్కారు. వరదలో కొట్టుకుపోకుండా చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటు కూలీలను కాపాడడానికి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ద్వారా కూలీలను బయటకు తీసుకువచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. కొద్దిసేపటి క్రితం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఆ ప్రవాహ ఉధృతిలోనే కొంతమంది కూలీలు రోడ్డు దాటడానికి ప్రయత్నించారు. ఉన్నట్టుండి వరద ప్రవాహం పెరగడంతో వారంతా వాగు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఏపీకి చెందిన ఒక హెలికాప్టర్ ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నప్పటికీ సిగ్నల్స్ అందకపోవడంతో రాలేకపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి మరొక హెలికాప్టర్ రప్పించారు. కూలీలను లిఫ్ట్ చేసి అందరినీ అశ్వరావుపేట అగ్రికల్చర్ యూనివర్సిటీలో దింపనున్నారు.